ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 5 కోట్ల రూపాయలతో పరారైన బ్యాంక్ మేనేజర్. తర్వాత ఏమైందంటే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏం జరిగిందో ఏంటో వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఖాతాదారుల వద్ద అప్పులు చేయడమే కాకుండా వారి పేరున లోన్లు మంజూరు చేసి వాటిని సైతం తన సొంతానికి డబ్బాడుకున్న ఓ బ్యాంక్ మేనేజర్ ఇప్పుడు మిస్ అయ్యాడు. నిజామాబాద్ నగరంలో శివాజీ నగర్ యూనియన్ బ్యాంక్లో అజయ్ కుమార్ అనే వ్యక్తి 2 ఏళ్లుగా సీనియర్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మేనేజర్ పలువురు ఖాతాదారుల వద్ద అప్పులు చేయడమే కాకుండా బిజినెస్, పర్సనల్, ఎడ్యుకేషన్, హౌసింగ్, ఓడి తదితర పేర్లతో సుమారు 30 మందికి లోన్లు మంజూరు చేశారు. తర్వాత ఖాతాదారులను నచ్చజెప్పి ఆ డబ్బులను తన సొంతానికి వాడుకునేవాడు. మధుసూదన్ రావు అనే వ్యక్తి గతంలోని హౌసింగ్ ముద్రలోని లోన్ తీసుకున్నప్పటికీ మరో లోన్ ఇస్తానంటూ 15 లక్షల లోన్ ఇప్పించాడు. తాను ఇల్లు కడతానని ఆ డబ్బును తాను వాడుకుంటున్నానని నమ్మించి డబ్బులు కాజేశాడు. అలాగే మరో 2 వ్యాపారులను బిజినెస్ లోన్ పేరుతో 40 లక్షలకు జారీ చేసి వారి వద్ద నుంచి బ్యాంక్ చెక్కులు తీసుకొని కాజేశాడు. మేనేజర్ అజయ్ కుమార్ 4 రోజుల నుంచి బ్యాంకు రాకపోవడం, సెల్ ఫోన్లో కూడా అందుబాటులోకి లేకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు బుధవారం 4వ టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఎస్ఐ పాండేరావుకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. బాధితులు ఇచ్చిన వివరాల ప్రకారం సుమారు 5 కోట్లతో మేనేజర్ పరారైనట్లు సమాచారం. ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఇదే కాకుండా నాకు పర్సనల్గా యూనియన్ బ్యాంక్ నుంచి రివార్డ్ పాయింట్స్ అని చెప్పేసి వాట్సాప్లో ఒక లింక్ అయితే వచ్చింది. ఇది కూడా పెద్ద స్కామ్గానే ఉంది. సో క్లిక్ చేయకండి ఫ్రెండ్స్, అలాంటి లింక్స్ ఏమన్నా వస్తాయి. థ్యాంక్స్ ఫర్